ఐపీఎల్ 2026 ఒక కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించి మళ్ళీ ప్లే ఆఫ్స్లో రేస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 155 రన్స్ మాత్రమే చేయగలిగింది. పిచ్ చాలా స్లోగా ఉండడంతో సిఎస్కే బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ అయితే వేశారు. ప్రత్యేకంగా నూర్ అహ్మద్ మరియు అఖిల్ హుసేన్ మధ్య ఓవర్లను బాగా మ్యాచ్ను కంట్రోల్ చేశారు ఇద్దరు కలిసి. కానీ అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే సమీర్ రిజ్వీ ఇన్నింగ్స్. ఆయన 40 రన్స్ చేసి ఢిల్లీకి కొంత 14 అయితే ఇచ్చాడు. అండ్ సిఎస్కే చేజింగ్ ఎలా జరిగిందంటే చేజింగ్ మొదట్లో రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోవడం జరిగింది. అక్కడి నుంచి మ్యాచ్ హీరో మొత్తం సంజు శాంసనే. ఇక సూపర్ క్లాస్ బ్యాటింగ్ చేస్తూ 52 బంతుల్లో 87 రన్స్ చేసి మ్యాచ్ను మొత్తం సింగిల్ హ్యాండ్తో గెలిపించాడు. ఆయనతో పాటు కార్తిక్ శర్మ 41 రన్స్ చేసి అద్భుతంగా సపోర్ట్ని అయితే ఇచ్చాడు. ఇద్దరు కలిసి సెంచరీ పార్ట్నర్షిప్ చేసి కేవలం 17 ఓవర్లోనే టార్గెట్ని పూర్తి చేశారు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే కుల్దీప్ యాదవ్ స్పెల్లోనే మ్యాచ్ మళ్ళింది. సంజు అతనిపై 25 రన్స్ కొట్టడంతో మ్యాచ్ పూర్తిగా సిఎస్కే వైపే వెళ్ళిపోయింది. అలాగే టి నటరాజన్ పై కూడా అటాక్ చేసి గేమ్ ఫినిషింగ్ చేశాడు. అయితే ఈ గెలుపులో సిఎస్కే 10 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్లోకి మొదలు పెట్టింది, అంటే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ముందు మ్యాచ్లు కూడా ఈజీగా ఉండడంతో చెన్నై సూపర్ కింగ్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి. భారీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ కూడా. ఇక ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు కామెంట్ చేసి చెప్పండి కింద. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.